అందరికీ నమస్కారం అండి. రాగి పిండితోటి అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ని స్నాక్ని తయారు చేసి చూపిస్తున్నాను. ప్రిపరేషన్ ఏమీ లేకపోయినా కానీ ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ముందుగా 2 బౌల్ల రాగి పిండిని తీసుకొని అదే బౌల్తో ఒక బౌల్ పెరుగుని తీసుకొని అదే బౌల్ తోటి బియ్య పిండిని తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి. రాగి పిండితో చేసే ఐటమ్స్కి కాస్త ఉప్పు తక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. ఈవినింగ్ చేస్తున్న స్నాక్స్లో అయితే ఒక గుప్పెడు వరకు పచ్చిశనగపప్పును వేసుకొని కొంచెం జీలకర్రను వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీరను వేసుకోండి. పిల్లల కోసం చేస్తున్నట్లయితే పచ్చిమిర్చికి బదులు 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి, లేదా మిరియాల పొడిని యూస్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ముందుగా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందైతే నేను స్నాక్స్ కోసం చూపిస్తున్నాను. మీరు జాబ్ హోల్డర్స్ అయినా, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా, లేకపోతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళకైనా సరే అప్పటికప్పుడు హెల్తీగా తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి, అండ్ హెల్దీ కాబట్టి. పిండిని మాత్రం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టైం ఉంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి, లేకపోతే స్టవ్ మీద పెనం పెట్టేసి వేడి చేసుకోండి. పెనం వేడెక్కిన తర్వాత వీటిని మరీ దోశల్లాగా కాకుండా కొంచెం పలచగా వేసుకోండి. మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా వేసుకోవాలి. పిల్లలకైతే మరీ చిన్నవి కూడా వేయచ్చు, అలా వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేసుకున్నప్పుడు మనం పచ్చిశనగపప్పు వేసాం కదా, దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్, కొత్తిమీర ఫ్లేవరు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కలిపి ఉండడం వల్ల ఈ స్నాక్ ఐటెం అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 2-3 సార్లు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. దానివల్ల లోపల వరకు బాగా మగ్గి ఫ్రై అవుతుంది, పిండిగా ఉండదు. అందుకని ఒక 2-3 సార్లు టర్న్ చేసుకోవాలి. ఒక 2 సార్లు టర్న్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా ఇవైతే చాలా బాగుంటాయి. మీరు మార్నింగ్ దోశలాగా వేసుకోవాలి అని అనుకుంటే అదే పిండిని కొంచెం వాటర్ పోసి పలసగా చేసుకొని దోశలాగా వేసేసుకోండి. ఇరిగిపోవడం కానీ అతుక్కుపోవడం కానీ జరగదు, చాలా స్మూత్గా వచ్చేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వేసుకున్న కొన్ని సెకండ్స్ తర్వాత చుట్టూ ఆయిల్ని వేసుకోండి. కొంచెం పైన కూడా కొంచెం ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత మూతను తీసేసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా వీలుంటే దీన్ని కూడా 1-2 సార్లు టర్న్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకసారికే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా రాగి పిండితోటి బ్రేక్ఫాస్ట్ ఇలా స్నాక్స్ని తయారు చేసుకోండి, హెల్తీగా తినండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చట్నీ ఏమీ అవసరం లేకపోయినా ఈజీగా తినేయచ్చు, లేదా ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి వేసుకొని తినచ్చు.